హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని బొరబండ పోలీస్ స్టేషన్లో ఆంధ్రప్రదేశ్ టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బొరబండ డివిజన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ ఫిర్యాదు చేశారు. ఎంతో పవిత్రంగా భావించి కోట్ల మంది వ్యక్తులు స్వీకరిస్తున్న తిరుమల లడ్డులలో జంతువుల కొవ్వుతో తయారు చేసి ఆయిల్ను కలపడం హిందూ సమాజం మొత్తాన్ని దిగ్భ్రాంతిగా గురి చేసిందని వెంకటేష్ అన్నారు. ఇలాంటి దుర్ఘటన హిందూ సమాజాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నమో వెంకటేశాయ. ఈరోజు గత 9 తారీఖు నుంచి జరిగిన సంఘటన ఏదైతే తిరుమల లడ్డు విషయంలో అతి పవిత్రంగా తిరుమల లడ్డును మనం భావిస్తాం. గత కొద్ది రోజులుగా తిరుమల లడ్డు విషయంలో జరిగిన సంఘటనను సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం, గుజరాత్ ల్యాబ్లో దాన్ని పరీక్షించడం జరిగింది. 9వ తారీఖు నాడు ఆ సంఘటనను పరీక్షించగా 16వ తారీఖు నాడు నివేదిక బయటకు రావడం జరిగింది. ఆ నివేదికలో జంతు కళేబరాలు కాక ఫిష్ ఆయిల్కి సంబంధించిన దాంతో లడ్డు తయారు చేసి హిందువుల పవిత్ర దైవమన్న బట్టి ఈ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని అపహాసం చేస్తూ హిందూ మనోభావాలు దెబ్బతీస్తూ అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు చైర్మన్ అయిన వైవి సుబ్బారెడ్డి మరియు ఈవో గారు వీళ్ళందరూ కలిసి 1000 రూపాయల పైన ఉండే ఆవు నెయ్యిని 320 రూపాయలకు తీసుకొచ్చి దాన్ని ఎంతో అపరితం చేశారు. కొన్ని యుగాల నుంచి చూస్తున్నాం మనం. తిరుమతి అంటే ఈ కలియుగంలో మనం అతన్నే దేవునిగా భావిస్తాం, వెంకటేశ్వరంగా భావిస్తాం. ఇక్కడ నుంచి కొండకు నడుచుకుంటూ పోతాం, ఆ కొండపై కూడా నడుస్తాం. ఆ లడ్డును మహా పవిత్రంగా వెంకటేశ్వర స్వామినే కాకుండా లడ్డును మహా పవిత్రంగా భావించి మనం తెచ్చిన లడ్డును ఎలాంటి నాన్ వెజ్ అట్లాంటివి లేకుండా మనం చూసుకొని అందరికి పంచుతాం. అలాంటి లడ్డును అపవిత్రం చేసి వాళ్ళ లాభార్జితకు వాళ్ళ లాభం పొందడానికి ఇట్లాంటి కార్యక్రమం చేయడం చాలా సిగ్గుచేటు. వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పటి ఎవరైతే ఈ సంఘటన బాధ్యతలో ఈవో కానీ ఆ డైరీ ఫార్మ్ ఏఆర్ డైరీ ఫార్మ్ కఠిన చర్యలు తీసుకొని సిబిఐకి అప్పించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ సంఘటన పూర్తి నిష్పక్షపాతంగా వెతికి తీయాలంటే సెంట్రల్ టీమ్ అనేది సిబిఐని ఎంక్వైరీకి వేయాలి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది బాధపడుతున్నారు. మేము కూడా ఎన్నోసార్లు లడ్డు తిన్నాం, ఎంతో మంది తీసుకొచ్చిస్తారు. ఆ లడ్డు తింటే ఆ రోజు మనం ఎలాంటి కార్యాచరణ ఎలాంటి నాజమీర్ కార్యక్రమాలు ఏం తీసుకోకుండా పవిత్రంగా పవిత్ర పోవడం అంటే చాలా మూర్ఖత్వం. అలాంటి ఉద్దేశంతో చేస్తున్న వాటిని వెంబడే ఇలాంటి దేవాలయాలు కూడా ఈ ఎండోమెంట్ దాని పక్కన కాకుండా ధార్మిక పరిషత్ని ఏర్పాటు చేసి వాళ్ళకి చట్టబద్ధత కల్పించి సపరేట్ సిస్టంలో స్వామీజీలు మఠ మందిరాలు అట్లాంటితో ఎలా నిలపగలుగుతారో ఈ తిరుమల దేవస్థానాన్ని నిలపగలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇలాంటి సంఘటనలు వెంటనే అక్కడ ఉన్న ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ చేపట్టకపోతే భారీ ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఈ సంఘటనపై కొందరు హిందూ సంఘ నాయకులు, భారతీయ జనతా పార్టీ కార్యకులు అందరం కలిసి దీనిపై విచారణ చేయాలని చెప్పేసి లిఖితపూర్వకంగా ఇక్కడ ఇన్స్పెక్టర్ అయిన వీరశేఖర్ గారికి బోరబండ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి దీనిపై విచారణ చేపట్టి సంబంధిత అధికారులకు సమాచారం ఇస్తామని తెలియజేయడం జరిగింది.